హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు పాలు, పంచదార లేకుండా గోధుమ పిండితోటి ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. గోధుమ పిండితో ప్రిపేర్ చేసేటువంటి ఈ స్వీట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మనము తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి హెల్తీగా గోధుమ పిండితోటి ఈ స్వీట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకోండి. అందులోనికి ఒక కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఏ కప్ తోటి బెల్లాన్ని తీసుకున్నారో అదే కప్పు తోటి 2 కప్పుల వరకు వాటర్‌ని కూడా తీసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు ఇలా కరిగించుకోండి. ఇలా ఒకసారి బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని పక్కకి దింపుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇవి దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్‌లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోనికి బెల్లాన్ని తీసుకున్న బౌల్‌తోనే ఒక బౌల్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా గోధుమ పిండి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అలాగే వేయించుకునేటప్పుడు 1, 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ గోధుమ పిండి అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక బౌల్ వరకు తురిమినటువంటి పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఈ పచ్చి కొబ్బరి కూడా పచ్చితనం అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలాగ గోధుమ పిండిని, పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్‌ని ఇలాగా స్ట్రెయిన్ చేసి వేసుకోండి. ఇలా బెల్లం వాటర్‌ని కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలాగ బాగా కుక్ చేయండి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని, అలాగే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని, అలాగే మరొక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి గోధుమ పిండితోటి స్వీట్ రెడీ. ఓకే అండి. బెల్లం గోధుమ పిండితో ప్రిపేర్ చేసినటువంటి ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.